హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. ఫ్రెండ్స్, బెల్లంపల్లి చౌరస్తా హోండా షోరూమ్ ఫ్లోర్లోనే హోండా షోరూమ్ దాంట్లో ఉంది. 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఉంది ఫన్ ఫెస్ట్. ఇది హైదరాబాద్లో మేము ఆల్రెడీ రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అట్లా వెళ్ళినాం. సేమ్ ఇదే క్రైటీరియా, బాగుంది. బట్ ఇక్కడ కొంచెం ఓకే, ఫస్ట్ టైం కదా మనం కూడా చూడడం, ప్లస్ కొత్తగా పెట్టారు కదా, నైస్. నేను వేసుకున్న టీషర్ట్ చూడండి, నా బ్రాండ్ లోగో కనిపిస్తుంది, అనసూయ. ఇట్స్ మై ఓన్ బ్రాండ్. దీంట్లో వచ్చేసి చూడండి, చాలా రష్. అని మేము పోయిన రోజు సండే ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ రష్ ఉండింది. బెటర్ నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో వెళ్ళకండి, ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు చాలామంది చాలా రకాల గేమ్స్ ఆడాలని చూస్తారు, పెద్దవాళ్ళకి పిల్లలకి. దీంట్లో ఏంటంటే పెద్దవాళ్ళకి గేమ్స్లో మాత్రమే మనకు ఎక్కువ శాతం ఈ పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. పాయింట్స్ మావాడు చూడండి, స్టీరింగ్ తిప్పుతా ఉన్నాడు, నేనే కార్ డ్రైవింగ్ చేస్తున్నా అన్నట్టు. బైక్ మీద కూర్చోరంటే భయపడతాడు. కూర్చుంటా అంటే నో డాడీ అన్నాడు. ఓకే బెటా అని చెప్పి దించేసిన. నెక్స్ట్ ఇక్కడ మేము మళ్ళీ చూసాం, ఇంకా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటున్నాడు. అందరూ ఫుల్ మంది ఉన్నారు, ఫుల్ బిజీ ఉన్నాయి. దీని మీద కూర్చోబెడితే బాబు ఏడవడం. రొటేటింగ్ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని కార్డు కొనుక్కున్నాం. కార్డుకి 30 రూపాయలు ప్లస్ ఇయర్లీ, అంటే మనం ఎంత వాడుకుంటే అంత అన్నట్టు. 2000 ఇస్తే 2300 ఏమో వస్తుంది ఛార్జింగ్. అట్లా రీఛార్జ్ చేసుకోవడం, వాడుకోవడం. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క పాయింట్స్ రూపకంగా పెట్టారు వాళ్ళు. షూట్ చేస్తున్నారు చూడండి, డిషుమ్ 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 డిషుమ్. ఓమ్మో, రియల్గా కూడా అట్లా పర్ఫార్మెన్స్ చేయరు కావచ్చు. మావాడు అట్లా చేసేసిండు, నైస్. చూడండి ఇంకా హెవీగా ఉన్నాయి. బట్ ఓకే, నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది, చాలా హ్యాపీ. అంటే వాళ్ళు అన్ని రకాలుగా మంచిగా పెట్టారు, సెంట్రల్ ఏసీ పెట్టారు. గేమ్స్ ఆ రోజు రష్ చూస్తేనైతే టెన్షన్ అయిపోయింది నాకైతే. ఆ రష్కి డ్రమ్స్ వాయిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. మనం దాంట్లో డ్రమ్స్ వాయించిన ప్రతిసారి మనకి వస్తూ ఉంటాయి పాయింట్స్. ఫైనల్గా గేమ్ ఓవర్ అయిన తర్వాత మనకు అమౌంట్ వస్తుంది, టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ తీసుకొని మనం కౌంటర్లో ఇచ్చేస్తే దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు. అవి రిడీమ్ చేసుకొని మనం పాయింట్స్ని బట్టి వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు, లేదంటే మన కార్డులోనే యాడ్ చేస్తారు. మనకి ఏదైతే ఇస్తున్నారో కార్డు, ఆ కార్డులోనే యాడ్ చేసేస్తారు. ఇది మైండ్కి సంబంధించింది. ఎక్కడ నుంచి డాల్ వస్తుంది, దాన్ని కొట్టడం. మావాడు ఆడడం ట్రై చేస్తాడు, నేనే ఆడతా అంటాడు. అవి ఆడడానికి రాదు, అది ఏది పోతుందో. వాళ్ళ అమ్మ ఆడిందని కాసేపు ఏడ్చిండు. కిడ్స్ నైస్, బాగా అనిపించింది. చూడండి ఇంకా కొడతానే ఉన్నారు చాలామంది కిడ్స్, కంటిన్యూషన్గా వస్తూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు. ఒక్కటే గేమ్ ఆడిందే ఆట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అది కొంచెం టైం వరకే ఉంటుంది. వీకెండ్స్లో మాత్రం పోకండి, నా సజెషన్ అయితే. నా కొడుకు స్టీరింగ్ అనిపిస్తే కారు నడుపుతున్న ఫీలింగ్ ఇస్తాడు. ఆ కారు ఏం నడుపుతాడు ఏంటిదో కూడా తెలియదు. చూడండి, తిప్పడమే. అది ఏంటిది, ఎందుకు ఆడుతున్నాం, అవన్నీ సంబంధం లేదు. జస్ట్ నా ఎంజాయ్ నేను చేస్తున్నా, నాకు ఎవ్వరితో సంబంధం లేదు అన్నంత ఎంజాయ్ చేస్తాడు. చూడండి, మీరు ఏమన్నా గారు, మీరు ఉన్నారా లేదా చూడండి. తిప్పి అది చూసరిగా పర్సన్ అవుతారు కావచ్చు. ఇది కిడ్స్ ప్లే జోన్. అది నాకు దీన్ని ఏమంటారు, సాఫ్ట్ టాయ్స్ అంటే అటు సైడ్ ఉంటుంది మ్యాట్స్. దీంట్లో కూడా ఎంట్రీకి సాక్స్లు వేసుకొని పోవాలి. 200 రూపీస్, 30 minutes టైం ఏమో ఇస్తారు. అందులో బాల్స్ ఉంటాయి, బాల్స్లో ఆడుకోవచ్చు. పైనుంచి స్లైడింగ్ రావచ్చు. అవి ఉన్నాయి కదా బాల్స్, అది తెలియదు, వాటి మీద కూర్చొని రొటేటింగ్ అవుతూ ఉంటాయి అవి. తర్వాత జంపింగ్స్ ఉంది. దీంట్లోకి వెళ్ళాలి అని అంటే సాక్స్లు కొత్తవి, కొత్తవి మీన్స్ కొత్తవి ఆర్ పిండినవి, ఫ్రెష్ సాక్స్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఏజ్ క్రైటీరియా ఉంది, 8 years 10 years ఉంది. మా బాబు ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాడికి బాల్స్ కనిపించినాయి,
అందులో నుంచి రారా నాయన అంటే వాడు రానే లేదు చూడండి. కూర్చోబెడదాం ట్రై చేసింది కానీ కూర్చోలే. పాపం మా అమ్మాయి బాగా సపోర్ట్ చేసింది వాడికి. ఇంకా అది చూడండి వెహికల్ ఎక్కింది, మళ్ళీ స్టీరింగ్. వాళ్ళు మీరు ఏమన్నా చేసుకోర్రి అని చెప్పేసి ఇప్పుడు జంపింగ్ దగ్గరికి వెళ్తారు చూడండి. ఏహే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. జంపింగ్ మావాడికి ఇంట్రెస్ట్, జంపింగ్ అంటేనే చూడండి ఎట్లా జంప్ చేస్తున్నాడు. అది ఉండదు. ఈ సైడ్ ఇద్దరు అమ్మాయిలు చేస్తుంటాడు, మా బాబు చేస్తున్నాడు, ఒకడు కింద పడిపోయాడు. చాలా బాగా ఎంజాయ్ చేసిండు ఆ రోజు మాత్రం. ఫుల్ హ్యాపీ. నేను ఉంటా ఇంకెక్కడే అనుడు. కాకపోతే వాళ్ళు ఏదైతే సాఫ్ట్ ప్లే ఏరియా ఉందో అక్కడ ఓన్లీ 30 minutes వరకే ఉంది. వాళ్ళు కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎప్పుడైతే మనం టికెట్ తీసుకుని వెళ్తామో మన అక్కడ కౌంటర్ దగ్గర ఇస్తే ఇన్ టైం అవుట్ టైం వేసుకుంటున్నారు వాళ్ళు. టైం ప్రకారంగానే లోపలికి బయటికి. ఎందుకంటే చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు అట్లా. దాంట్లోనే చూడండి ఉయ్యల ఊతున్నాడు. ఫస్ట్ కాసేపు ఉయ్యల ఊగడం తెలియదు, ట్రై చేసిండు ఉయ్యాల ఎలా ఊగాలి ఏంటి అని చెప్పేసి ట్రై చేసిండు, రాలేదు. మళ్ళీ ట్రై చేసిండు, రాలేదు. 2 సార్లు కింద పడ్డాడు. మళ్ళీ లాస్ట్కి ట్రై చేసిండు, ఓకే డన్. నెక్స్ట్ మళ్ళీ నాకు చెప్తున్నాడు, డాడీ ఇది ఆడదాం, అది ఆడదాం, ఇదే ఆడదాం డాడీ, అదే ఆడదాం డాడీ అని చెప్పేసి ఇట్లా కొడదాం అట్లా కొడదాం అన్న. నేను కూడా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఆడలేదు. ఆడితే పాయింట్స్ వస్తాయి కదా, వాడి కోసం పాయింట్స్ మన కోసం ఎందుకులే అని చెప్పేసి మేము కూడా ఆడినాం గేమ్స్. టోకెన్స్ వచ్చినాయి, టికెట్స్. మళ్ళీ మేము కార్డులోనే యాడ్ చేయించుకున్నాం. ఏదో మా బాబు కోసం కూర్చున్నా. అక్కడ సౌండ్ బాగా వస్తుందంటే అక్కడ కూర్చున్నా. ఇందులో విఆర్ కూడా ఉంది దీంట్లో. నైస్. నాకైతే ఓకే. మరి అంత గుడ్ అని చెప్పలేను, మరి అంత బ్యాడ్ అని కూడా చెప్పలేను. కానీ మన మంచిర్యాల్ ఫాస్ట్ ట్రాక్ సిటీకి సూపర్. అంటే ఇక్కడ నియర్ బైలో అయితే కిడ్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రం ఏది కూడా లేదు. ఇది ఒకటి ఉంది, మరి కొంచెం అఫోర్డబుల్ అనుకుంటారు ప్రైస్. కానీ ఓకే, ప్రైసెస్ పరంగా కూడా సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఇది ఎక్కడానికి భయపడ్డాడు ఫ్రెండ్స్. ఇది చూడండి సర్కిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ భయపడ్డాడు చూడండి, ఏడుస్తున్నాడు. తర్వాత స్మైల్ ఇస్తాడు. అది ఏదో అనుకున్నాడు. కానీ నైస్. మాకు ఈ కొన్ని ఇవన్నీ ఎక్కిండు. కానీ లాస్ట్ ఇయర్కి ఇవన్నీ పెరిగిండు కాబట్టి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. భయము అప్పుడేంటంటే ఆడాలి. మేము ఇప్పుడు స్నో వరల్డ్కి కూడా వెళ్ళినాం హైదరాబాద్లో. స్నో వరల్డ్కి వెళ్ళినాం. స్నో వరల్డ్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా వాడు ఇందులో కూడా స్నో వరల్డ్ ఉంటారు కావచ్చు, ఐస్తో ఆడుకుందాం అనుకున్నాడు. కానీ అది ఇది కాదు బెట అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసినాం. నైస్. నెక్స్ట్ వీడియోస్లో లాస్ట్ ఇయర్ మేము వెళ్ళిన స్నో వరల్డ్ వీడియో కూడా పెడతాను, చూడండి. ఎంజాయ్ చేస్తుండ్రు పాపం. ఏదో ఉడికాన్లో కూర్చోబెడితే అది ఏదో రొటేట్ అవుతుందిరా నాయన, ఇది ఏంటి నేను కూర్చొని దిగుతా అన్నాడు. ఈ గ్యాప్లో నా వైఫ్ చూపిస్తుంది చూడండి. ఖాళీ అంటే కొంచెం లేట్ అయిపోయింది. ఒకరొకరు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 9:30 ఏమైంది. కానీ వీకెండ్స్లో పోతే మాత్రం ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే చాలా మెంబర్స్ ఉంటారు, పిల్లలు. అక్కడ ఆడుకునేవి కొన్ని ఉంటాయి. ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకుంటూ ఉండడం. కాసేపు ఎంజాయ్ చేస్తే వాళ్ళకు కూడా అందరికి